బోయినపల్లి మండలం ఇక్కడ కుదురుపాక చౌరస్తా అలాగే వెంకట్రావుపల్లి చౌరస్తా ఏదైతే ఉందో మరి ఇక్కడ మహిళా ప్రయాణికులకు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి లోపల మరి ఇప్పుడు ఎండాకాలం దంచి కొడుతున్న ఎండలు మరి ఇక్కడ మహిళా ప్రయాణికులు ఎటు పోయినా దూర ప్రయాణాలు చేస్తూ కూడా ఇక్కడ గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో ఇక్కడ బస్ షెల్టర్లు లేకపోవడం ఈ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యగా భావించడం జరుగుతుంది. మరి ఇదివరకు కూడా గతంలో కూడా ప్రభుత్వానికి తెలియజేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ చౌరస్తా పాయింట్లలో కూడా బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మేడిపల్లి సత్యం దృష్టికి కూడా ఇదివరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం తీసుకొచ్చినా కూడా 3 నెలలు కావస్తున్నా కూడా ఈ మండలం లోపల ఎలాంటి కనీస వసతులు ఏర్పాటు చేయడంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి మండల సిపిఎం పార్టీ పక్షాన బేషరతుగా ఇక్కడ మహిళా ప్రయాణికులకు ఇక్కడ కుదురుపాక చౌరస్తా అలాగే వెంకట్రావుపల్లి చౌరస్తా మీద యుద్ధ ప్రాతిపదికన బస్ షెల్టర్ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఇటు వానాకాలం వచ్చినా ఇటు ఎండాకాలం వచ్చినా ఈ చౌరస్తాల మీద నిలబడే పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల చిత్తశుద్ధితోటి అనుకొని కనీస వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మండల సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే చొప్పదండి సత్యం మేడిపల్లి సత్యం గారికి మరొక్కసారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.